తల్లి, అనురాగ పల్లకి మా తల్లి, ఆనంద మల్లిక మరియ తల్లి. అమ్మా నిరంతరము నేను కీర్తిస్తామమ్మా, నిరంతరము నిన్ను గౌరవిస్తామమ్మా. నీవు చేసిన త్యాగము ఈ లోకములో ఏ వ్యక్తి కూడా చేయలేనటువంటి త్యాగం, నీవు చూపించినటువంటి ప్రేమ, నీవు మా పట్ల చూపించినటువంటి కరుణ ఎవరు కూడా ఊహించలేనటువంటిదమ్మా. ఆ రోజు నీ చిత్తమే జరుగును కానీ ఆ రోజు మాట ఇవ్వకపోతే ఈరోజు మా జీవితం ఏమై ఉండేదో తల్లి. నీ యొక్క గొప్ప త్యాగాన్ని బట్టి, నీ గొప్ప ఉన్నతమైన ప్రేమను బట్టి నిన్ను గౌరవిస్తున్నామమ్మా, నిన్ను స్తుతిస్తున్నాము తల్లి. మా కోసం ప్రార్థించమ్మా అని ఆ తల్లిని వేడుకుంటా. కీర్తింతుము నిరతము ఆ తల్లిని, స్తుతింతుము ఆ కల్పవల్లిని. కీర్తింతుము నిరతము ఆ తల్లిని, స్తుతింతుము ఆ కల్పవల్లిని. ధ్యానింతుము తన మాతృ ప్రేమను, ధ్యానింతుము తన మాతృ ప్రేమను. ప్రేమింతుము ఆ దివ్య తల్లిని. అనురాగ పల్లకి మా తల్లి, ఆనంద మల్లిక మరియ తల్లి, అనురాగ పల్లకి మా తల్లి, ఆనంద మల్లిక మరియ తల్లి. ఆద్యంతరహితుని కన్న తల్లి, ఆద్యంతరహితుని కన్న తల్లి, ఆరాధ్య దేవత పుణ్య తల్లి. అనురాగ పల్లకి మా తల్లి, ఆనంద మల్లిక మరియ తల్లి. అనురాగ పల్లకి మా తల్లి, ఆనంద మల్లిక ఓ తల్లి, మా ప్రియ సహోదరి సహోదరులారా, అంత గొప్ప తల్లిని గౌరవించటం ఇది మనందరి యొక్క బాధ్యత. ఎందుకంటే ఆ తల్లి మన ఇంటిలో ఒక గొప్ప స్థానాన్ని, గొప్ప బాధ్యతను వహిస్తుంది. మనందరి కొరకు నిత్యము ప్రార్థించే తల్లి, మన కుటుంబాలు దీవించబడాలని ఎల్లప్పుడూ కోరుకునే తల్లి, మనకంటే మిన్నగా మన కుటుంబంలో ఒక్కొక్కరి గురించి ఆలోచించే తల్లి ఆ మరియ తల్లి. కాబట్టి ప్రియ సహోదరులారా, అమ్మ మనతో ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదు. అమ్మ మనతో ఉంటే ఏ కొరత ఉండదు అని కానాపల్లిలో జరిగిన పెండ్లి వివాహము మనందరికీ కూడా తెలియచేసింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తల్లి చేసిన త్యాగాలను ధ్యానం చేద్దాం. ఆ తల్లి మన కోసం పడిన కష్టాలను ఒకసారి వాక్యము ద్వారా ధ్యానం చేద్దాం. ఆ తల్లిని మనం గౌరవిస్తూ ఉంటే, ఆ తల్లిని మనం ప్రేమిస్తూ ఉంటే, ఆ తల్లి చేసిన త్యాగాలను మనం ఘనంగా ప్రకటిస్తూ ఉంటే, ఆ తల్లి పట్ల ఎంతోమంది అన్యాయపు మాటలు, బాధ కలిగించే మాటలు, ఆ తల్లిని హేళన చేసే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అయినా కూడా తల్లి వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తుంది. నా గురించి ఎన్ని అవమానాలు పరిచినా పర్వాలేదు, కానీ నా బిడ్డను మాత్రం మీరు ఆరాధించాలి. నా కుమారుని మీకోసం ఈ లోకానికి
వచ్చినటువంటి ఆ కుమారుని మాత్రం మీరు ధ్యానం చేయాలి అని ఆ తల్లి ఎన్ని నిందలు అవమానాలు అయినా మోస్తూ భరిస్తూ ఆ కుమారుని మనందరికీ చూపిస్తుంది. ఆ కుమారుని మార్గంలో నడవమనే మనందరికీ కూడా ఆ తల్లి బంగారు బాటను సిద్ధం చేస్తుంది. ఎవరెవరు వ్యాధులతో బాధలతో బాధపడుతున్నారో మీ కుడి చేతిని అక్కడ ఉంచండి. ఆ ప్రభు మనందరినీ కూడా తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆ ప్రభు మనకు విడుదలనివ్వబోతున్నాడు. చాలా మంది భయముతో బాధపడుతున్నారు. రకరకాల భయాలు, జీవితం ఏమైపోతుందో, ఎటు వెళ్ళిపోతుందో, ఈ రోగము ఎక్కడికి దారి తీస్తుందో, ఇంకా ఎన్ని కష్టాలు అనుభవించాలో, ఇంకా ఎన్ని బాధలు అనుభవించాలో, ఈ కుటుంబ సమస్యలు ఎంత కాలము మనల్ని పట్టి పీడిస్తాయో, ఈ ఆర్థిక సమస్యలు ఎంత కాలమో భయముతో బాధపడుతున్నావా బిడ్డ? నీలో నీవే కుంగిపోతున్నావా బిడ్డ? ఆ ప్రభు వైపు చూడు బిడ్డ. నిన్ను నన్ను దీవించడానికే మరొకసారి మనందరి మధ్యలో ప్రత్యక్షమై ఉన్నారు. నిన్ను నన్ను బలపరిచి స్వస్థపరచడానికే ఆ గొప్ప దేవుడు పరమ వైద్యుడిగా మన మధ్యలో ఉన్నాడు. ఈరోజు మనం ఏ రోగాన్ని అయితే ప్రభువు చూపిస్తున్నామో ఆ రోగము ప్రభు నామములో తొలగిపోవునుగాక. ప్రభు నామములో స్వస్థత కలుగునుగాక. యేసు రక్తములో కడగబడునుగాక. యేసు ఉన్నతమైన శక్తిలో ఆ రోగము, ఆ భయము, ఆందోళన, ఆ దుష్ట శక్తి, వేదన, బంధకాల నుండి సంపూర్ణ విడుదల కలుగునుగాక. సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. ప్రార్థించండి. ఎవరి కోసం ప్రార్థిస్తున్నావో చిన్నారి బిడ్డ మొదలు పెద్దల వరకు ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేద్దాం. మన ఇంటిలో అనారోగ్యంతో ఎవరెవరు బాధపడుతున్నారు వాళ్ళ పేర్లు చెప్పు. యేసు నామములో దేవుడు వారికి స్వస్థతను ఇప్పుడే ఇవ్వబోతున్నాడు. యేసు రక్తంలో బిడ్డలు కడగబడబోతున్నారు. యేసు ఉన్నతమైన శక్తి వారిని ఆవరించబోతుంది. అనారోగ్యముతో మంచాన్ని పట్టి లేవలేని స్థితిలో ఉన్నావు బిడ్డ, ఈ ఆరాధనలో పాలు పంచుకో. ఈ ఆరాధన ధ్వని శబ్దము నీ చెవుల ద్వారా నీ గాయాలలో ప్రవేశిస్తూ ఆయన రక్తము ప్రవేశించబోతుంది. బలహీనమైన రోగాలతో, ఇన్ఫెక్షన్ తో ఉన్న భాగాలను ప్రభు రక్తము కడగబోతుంది. నూతన జన్మను, ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రార్థించు బిడ్డ, ప్రార్థించు. గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నీ కోసం, నా కోసమే కదా గొప్ప దేవుడు మన మధ్యలోనికి వచ్చాడు. అడుగు. ఆర్థిక సమస్యల, కుటుంబ సమస్యల, రకరకాల వ్యాధులతో బాధపడుతున్నావా? బిడ్డల గురించి బాధపడుతున్నావా? నీ భార్య గురించి బాధపడుతున్నావా? నీ భర్త గురించి బాధపడుతున్నావా? విడాకుల సమస్యలతో బాధపడుతున్నావా? కోర్టు సమస్యలతో బాధపడుతున్నావా? అనేక వ్యసనాలకు గురి అయి దానిలో నుంచి లేవలేక బాధపడుతున్నావా? ప్రభు వైపు చూడు. ఆ దేవుడు మనకు విడుదలనివ్వబోతున్నాడు. స్వస్థతనివ్వబోతున్నాడు. నీ ప్రార్థనలో బలము లేదా? నీ ప్రార్థనలో శక్తి లేదా? ఇదిగో నీ కోసం, నా కోసం మరియ తల్లి మన కోసం ప్రార్థన చేయడానికి మనందరి ముందు ప్రత్యక్షమై ఉంది. ఆ తల్లిని అడుగు. అమ్మా, మీ విజ్ఞాపన ప్రార్థన నాకు తోడై ఉండునుగాక. మీ శక్తి కలిగిన ప్రార్థన నాకు స్వస్థతను చేకూరునుగాక. మీ కుమారుని యొక్క దీవెనలు నా మీద ప్రవేశించునుగాక. నా కుటుంబంలో ప్రవేశించునుగాక. నేను, నా కుటుంబము కలిసి మీ కుమారుని మేము మహిమపరచుదుముగాక. ప్రార్థించండి. దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను ప్రభువుకు సమర్పించు. వివాహానికి సిద్ధపడుతున్న బిడ్డలను ప్రభువు సమర్పించు. విదేశాల్లో ఉన్న బిడ్డలను ప్రభువు సమర్పించు. ఉద్యోగాలు చేస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా ప్రభువు సమర్పించు. చదువుకుంటున్న చిన్న ఆరు బిడ్డ మొదలు ప్రతి ఒక్కరిని ప్రభువుకు సమర్పించు. ఆ గొప్ప దేవుడు మనందరినీ ఆశీర్వదించబోతున్నాడు. గొప్పగా మహిమపరచబోతున్నాడు.
హృదయంలో ఉన్న భయాన్ని తొలగించబోతున్నాడు. ఆమేన్. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. అతి త్వరలోనే గొప్ప కార్యాలు నీ జీవితంలో ప్రభు చేయబోతున్నాడు. ఆమేన్. నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చబోతున్నాడు. ఆమేన్. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న కార్యాలు నీ జీవితంలో అతి త్వరలోనే ప్రభు ప్రసాదించబోతున్నాడు. ఆమేన్. విశ్వాసంతో ప్రభుని స్తుతించు. హల్లెలూయా 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 హల్లెలూయా. అవును ప్రభువా, ఈ బిడ్డల యొక్క ఉద్దేశాలు నెరవేర్చు ప్రభువా. ఈ బిడ్డల యొక్క కోరికలు నెరవేర్చు ప్రభువా. ఈ బిడ్డల యొక్క ప్రార్థనను ఆలకించు ప్రభువా. ఈ ఆరాధన ద్వారా ఈ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరుగును గాక, అద్భుత కార్యాలు జరుగును గాక, అన్ని సమస్యలు తొలగిపోవును గాక, అన్ని ఆటంకాలు తొలగిపోవును గాక, గొప్ప కార్యాలు గొప్ప రోజులు ఈ బిడ్డల జీవితంలో వచ్చును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. సహోదరి సహోదరులారా, అందరము మోకరిద్దామా? ఆ గొప్ప దేవుడు ఇది విశ్వప్రసాద ఆరాధన ద్వారా మరొక్కసారి మనందరినీ ఆశీర్వదించబోతున్నాడు. ఆ తల్లి మనందరి కొరకు ప్రార్థించబోతుంది. ఆ తల్లి ముందు, ఆ ప్రభువు ముందు అందరం కూడా మోకరించి ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం స్వీకరిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్.